నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. అమెరికాలో H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ ఫీజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొత్త H1B వీసాలపై ఏకంగా $1,00,000 ఫీజు విధిస్తూ తీసుకొచ్చిన నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి పన్ను విధించే అధికారం లేదని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది H1B వీసాలపై $100,000 ప్రత్యేక ఫీజు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని వేల డాలర్లుగా ఉన్న వీసా ఖర్చును 20 నుంచి 50 రెట్లు పెంచేలా ఈ నిర్ణయం ఉండడంతో టెక్నాలజీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై 20 డెమోక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అమెరికా జిల్లా న్యాయమూర్తి లియో సోరికిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. H1B పై విధించిన $1,00,000 ఫీజు ఒక సాధారణ పరిపాలనా రుసుము కాదని, అది వాస్తవానికి పన్ను అని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగ ప్రకారం పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ కే ఉంటుందని, కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా అలాంటి నిర్ణయం తీసుకోలేరని తీర్పులో స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ ప్రకటించిన $1,00,000 H1B ఫీజు దేశవ్యాప్తంగా అనూన్యమైంది. భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా టెక్ సంస్థలు, విదేశీ ప్రతిభపై ఆధారపడే యజమానులకు ఈ తీర్పు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. అయితే ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వంపై కోర్టులో సవాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.